నాగపంచమి తర్వాత ఆడబిడ్డల గ్రామాల్లో ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందడి మొదలవుతుంది. మట్టి, వెదురు కర్రలు, అడవుల్లో లభించే వనమూలికలు, పప్పుధాన్యాలు, పూలు ఇవన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన ఆకారాన్ని తయారు చేస్తారు. చూడటానికి అచ్చం పిరమిడ్లా కనిపించే ఈ రూపం వెనుక వందల ఏళ్ల ఆచారం, ఎన్నో నమ్మకాలు, మహిళల మొక్కులు, సంతాన ప్రాప్తిపై విశ్వాసం. దీనినే ఆదివాసీలు సిరాల్ రాజాగా కొలుస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ సిరాల్ చుట్టూ నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తెలంగాణలో కనిపించే బొడ్డెమ్మ పండుగను తలపించే ఈ అరుదైన ఆదివాసీ సంప్రదాయం అసలు ఏంటి? సిరాల్ను ఎందుకు శివుడిగా కొలుస్తారు? సంతానం కోసం మహిళలు ఎందుకు మొక్కులు చెల్లిస్తారు? ఆదివాసీల సిరాల్ పండుగకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనం గురించి తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ తెగకు చెందిన ప్రజలు ప్రతి ఏడాది నాగపంచమి తర్వాత సిరాల్ పండుగను నిర్వహిస్తారు. పుట్టమట్టిని తీసుకొచ్చి తడిపి వెదురు కర్రల సహాయంతో ప్రత్యేకమైన ఆకారాన్ని తయారు చేస్తారు. దానికి అడవుల్లో లభించే వనమూలికలు, పప్పు ధాన్యాలు, పూలు వంటి వాటిని అలంకరిస్తారు. తీపి రొట్టెలను నైవేద్యంగా సమర్పించి పైభాగంలో వస్త్రాన్ని కప్పుతారు. చూడటానికి పిరమిడ్లా కనిపించే ఈ నిర్మాణాన్నే సిరాల్ అని పిలుస్తారు. అదే ఆదివాసీలకు అత్యంత పవిత్రమైన సిరాల్ రాజా. ఆదివాసీలు సిరాల్ ను కేవలం ఓ మట్టి నిర్మాణంగా చూడరు. దీనిని సిరాల్ రాజాగా, శివుడి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తారు. నాగపంచమి రోజు పూజలు ప్రారంభించి ఆ తర్వాత మరో 2 రోజుల పాటు ప్రత్యేకంగా సిరాల్ దేవతను కొలుస్తారు. తమ ఇళ్లలో తయారు చేసిన నైవేద్యాలతో మహిళలు గ్రామ పెద్దల ఇంటి వద్దకు చేరుకుంటారు. అక్కడ సిరాల్ రాజాకు హారతి ఇచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ ఎంతో భక్తితో కొనసాగిస్తూ ఉంటారు. సిరాల్ పండుగలో మహిళల నమ్మకం, మొక్కులు ప్రత్యేకంగా నిలుస్తాయి. సంతానం కలగాలని కోరుకునే మహిళలు సిరాల్ రాజాను మొక్కుకుంటారు. తమ కోరిక నెరవేరితే వచ్చే ఏడాది సిరాల్ రాజాను ఏర్పాటు చేసి పూజలు చేసి గ్రామస్తులకు భోజనాలు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. సిరాల్ను పూజించడం ద్వారా తమకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలా మంది మహిళలు విశ్వసిస్తారు. అందుకే ఈ పండుగ కేవలం ఓ సాంప్రదాయ వేడుక మాత్రమే కాదు, మహిళల ఆశలు, నమ్మకాలు, మొక్కులతో ముడిపడిన ఆధ్యాత్మిక వేడుకగా కొనసాగుతుంది. పూజలతో పాటు సిరాల్ పండుగలో మరో ప్రత్యేకత, ఆకర్షణ ఉంటుంది. అదే సాంప్రదాయ పాటలు, నృత్యాలు. ఆదివాసీ మహిళలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయ పాటలను ఆలపిస్తారు. సిరాల్ రాజాను మధ్యలో ఉంచి మహిళలంతా దాని చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తారు. పాటల మధ్య భక్తి శ్రద్ధలతో సాగుతున్న ఈ నృత్యాలు గ్రామాల్లో ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సాంప్రదాయం, భక్తి, ఆనందం ఈ మూడింటి కలయికగా సిరాల్ పండుగ ఘనంగా జరుగుతుంది. ఆదివాసీల సిరాల్ పండుగను చూస్తే తెలంగాణలో జరుపుకునే బొడ్డెమ్మ పండుగను తలపిస్తూ ఉంటుంది. మధ్యలో ప్రత్యేక ఆకారం, దాని చుట్టూ మహిళల నృత్యాలు, సాంప్రదాయ పాటలు, పూజలు, నైవేద్యాలు అన్నీ కలిపి గ్రామంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తాయి. అయితే రూపంలో కొన్ని పోలికలు కనిపించినా సిరాల్ పండుగ మాత్రం ఆదివాసీలకు ప్రత్యేకమైన తమ స్వంత సంప్రదాయం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని వారు ఇప్పటికీ భక్తితో కొనసాగిస్తూ ఉంటారు. సిరాల్ పండుగలో మరో ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. ఎవరైనా సంతానం కోసం సిరాల్ రాజాను మొక్కుకుంటే తమ కోరిక నెరవేరిన తర్వాత సిరాల్ రాజాను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రామస్తులకు భోజనాలు పెడతారు. అంటే ఒక కుటుంబం కోరుకున్న కోరిక నెరవేరడం మాత్రమే కాకుండా ఆ ఆనందాన్ని మొత్తం గ్రామంతో పంచుకోవడం కూడా ఈ సంప్రదాయంలో భాగమే. ఇలా వ్యక్తిగత మొక్కు సామూహిక వేడుకగా మారుతూ ఉంటుంది. 2 రోజుల పాటు పూజలు, పాటలు, నృత్యాలతో సిరాల్ పండుగ కొనసాగుతుంది. వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం వేళ సిరాల్ రాజాను గ్రామ పొలిమేరలో ఉన్న చెరువు లేదా వాగు వద్దకు తీసుకెళ్తారు. అక్కడ సంప్రదాయ పద్ధతుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా ప్రతి ఏడాది నాగపంచమి తర్వాత సిరాల్ పండుగ నిర్వహించడం ఆదివాసీల ఆచారంగా కొనసాగుతుంది. మరి మట్టితో మొదలై పూజలతో పవిత్రమై పాటలు, నృత్యాలతో సందడిగా మారి చివరికి నీటిలో నిమజ్జనంతో ముగిసే ఈ వేడుక ఆదివాసీల జీవన విధానంలో ప్రకృతి, భక్తి, సంప్రదాయాల అనుభవాన్ని చాటి చెబుతుంది. మట్టి నుంచి రూపుదిద్దుకున్న సిరాల్ ఆచారాలతో పవిత్రమైన సిరాల్ రాజా, మహిళల మొక్కులు, సంప్రదాయ పాటలు, నృత్యాలు, గ్రామమంతా కలిసి జరుపుకునే వేడుక ఇదే ఆదివాసీల సిరాల్ పండుగ.
ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు వచ్చినా తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఆదివాసులు ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఒక తెగ చరిత్రను, వారి నమ్మకాలను, ప్రకృతితో వారి అనుబంధాన్ని తరతరాలుగా మోసుకెళ్తున్న సజీవ సంస్కృతి. అందుకే ఇలాంటి అరుదైన ఆదివాసీ సంప్రదాయాలను తెలుసుకోవటం, వాటిని గౌరవించడం, భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం మనందరి బాధ్యత. ఆదివాసీల సిరాల్ పండుగకు ఇదే ప్రత్యేకత.